సో పాస్ట్ వీడియోలో మనం టెక్నికల్ ఇండికేటర్స్ ని బేస్ చేసుకొని రాబోయే రోజుల్లో కన్సాలిడేట్ అవబోతుంది మార్కెట్ అనే విషయం తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే డెరివేటివ్ డేటాను బేస్ చేసుకొని మనం రాబోయే కన్సాలిడేషన్ లో డైరెక్షనల్ బెట్స్ చేయలేం కాబట్టి ఒకవేళ డెరివేటివ్ డేటా కూడా అదే విషయం చెప్తుందా, మనకి కన్సాలిడేట్ అవబోతుంది అనే విషయం చెప్తుందా, ఒకవేళ కన్సాలిడేట్ అవబోతుంది అంటే ఏ లెవెల్స్ ట్రేడ్ చేయొచ్చు, ఎలాంటి ట్రేడ్స్ ప్లేస్ చేస్తే మనం మార్కెట్ లో పార్టిసిపేట్ చేస్తూ చిన్న పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అయినా కూడా మార్కెట్ లో నుంచి ఎలా తీసుకోవచ్చు అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు చూసినట్లయితే 24,000 స్ట్రైక్ దగ్గర మనకి ఈక్వల్ గా కాల్స్ అండ్ పుట్స్ కనబడుతున్నాయి. అంటే ఆప్షన్స్ డాటాలో మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఎప్పుడైనా సరే ఆప్షన్స్ డాటాని మనం రైటర్స్ పర్స్పెక్టివ్ లో తీసుకుంటాం. అంటే బయ్యర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. ఎక్కడైనా సరే మార్కెట్ లో బయ్యర్స్ లేని సెల్లర్స్ ఉండరు కాబట్టి మనం సెల్లర్స్ పర్స్పెక్టివ్ ఎందుకు తీసుకుంటాం అంటే వాళ్ళ దగ్గర హ్యూజ్ మనీ ఉంటది. సో వాళ్ళు ఒక లాట్ చేయాలి అంటే 1 lakh 1.7 lakhs టేబుల్ మీద పెట్టాల్సి ఉంటది కాబట్టి వాళ్ళ దగ్గర మోర్ డాటా ఉంటది